మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక. పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా? ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది. రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, నొప్పిలేని చికిత్స, ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి. వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్, డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, UCAM స్పెయిన్. అడ్రస్ ఐవి చౌరస్తా, మన మంచిర్యాల. మహబూబాబాద్ జిల్లా సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మనతో ఉన్నారు. రాములు గారు, నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగుంది. ఎన్ని సర్వీస్ చేశారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అనేక సేవలు చేశారు. మరి మీ యొక్క సేవలు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క ప్రజలు, మహబూబాబాద్ జిల్లా ప్రజలు కావచ్చు, కొన్ని జిల్లాలో కూడా పనిచేసిన అనుభవం ఎలా ఉంది సార్? నా పేరు రాములు, బి రాములు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ను. ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్లో నాకు ఈ అఫెన్స్ నేరాలు అంటే కర్రలు పట్టుకునేటప్పుడు కొంతమంది అఫెండర్స్ దొరికేటోళ్ళు. నేను 1992లో ఓకే ఆగస్టులో రిక్రూట్ అయినా. 92లో 36 రిక్రూట్ అయినా. అప్పుడు డిపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం అంటే ఈ అఫెండర్స్ దొరికినప్పుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు కొంత వాళ్ళు ఏంటంటే బతుకు తెరువు కొరకు ఎందుక ఇట్లా చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు కదా, ఇది ఫారెస్ట్లోకి వెళ్ళి తీసుకొచ్చటం నేరం, ఇది టేక్ కర్రలు అని అనేవాళ్ళం. గ్రూప్గా పోయేటోళ్ళు అన్నట్టు. నేను అప్పుడు మొబైల్ పార్టీలో చేసిన. ఓకే ఓకే కొండాపూర్ మొబైల్ పార్టీ అని నర్సంపేటలో ఉంటుంది. మామూలుగా పెట్టుకోవచ్చు. అయితే దొరికినప్పుడు కొంచెం వాళ్ళ ఫీలింగ్ అంటే ఎట్లా ఉండేదంటే కొంచెం బాధాకరంగా ఉండేది వాళ్ళు ఆ టైంలో. అంటే బతుకు తెరువు కొరకు సార్, మాకేం లేదు, ఏదో చేస్తున్నాం అంటే అట్లా చేయకూడదు అని చెప్పి మా ట్రూప్లో అందరం కూడా అనేది, మా రేంజ్ ఆఫీసర్ గారు కూడా అట్లా చేయొద్దు అని చెప్పి అనేది వాళ్ళకు అంత ఫైన్ వేసి కొట్టేది. కొన్ని కర్ర పట్టుకొచ్చేది, కర్ర వదిలిపెట్టాం, అది చట్ట ప్రకారంగా నేరం కదా. తర్వాత వాళ్ళకు ఫైన్ కూడా వేసేది. ఆ విధంగా అటువంటిప్పుడు ఏంటంటే నేను అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన. నేను ఒక పేదరికం నుంచి, మా డాడీ వాళ్ళు, మా మమ్మీ కష్టపడి పనులు చేసి. ఇప్పుడు మొత్తం కుటుంబ నేపథ్యం కూడా ఒక నిమిషంలో చెప్పండి, పరిచయం అయినట్టుంటది. అదే కుటుంబ నేపథ్యము. మేము మా అమ్మ, మా నాన్న పేరు వెంకయ్య, అమ్మ సాయమ్మ. మేము కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీ క్యాస్ట్, ఎస్సీ మాదిగా. అయితే మా అమ్మ నాన్న బాగా కష్టపడి చదివించారు. మా అన్న మామూలుగా బడికి పంపించారు మా నాన్న, కానీ మా అన్నకు చదువు అవ్వలేదు. కొన్ని పరిస్థితుల వల్ల అన్నను మధ్యలోనే ఆఫ్ చేయటం జరిగింది. ఇంట్లో వెళ్ళని పరిస్థితుల్లో కొంత పనులకు తోలటం జరిగింది. తర్వాత మిగతా వాళ్ళందరిని కూడా, మేము 5 అన్నదమ్ములం, మిగతా వాళ్ళందరిని కూడా చదువుకు పంపించాడు మా నాన్న. నేను రెండో వాడి. తర్వాత నా తర్వాత 2 చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళ తర్వాత 3 తమ్ముళ్ళు. మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నా సార్? నేను 84 మేల. 84 మేల. ఎంతమంది? నేను డిగ్రీ చేసేటప్పుడే పెళ్లి జరిగింది. అంటే 22 లోపు చేసుకున్నారా? 26, 25. అప్పుడే మీరే కరెక్ట్ మేజర్ ఉన్నప్పుడు చేసుకున్నారు అసలు ఆ టైంలో కూడా? అవునవును, పర్లేదు. అట్లా నేను నాకు జాబు పెళ్లి అయినాకనే నాకు బాబు పెద్ద అబ్బాయి కలిగినాకనే నాకు జాబ్ వచ్చింది. మేడం గారి పేరెంట్స్? మేడం గారి పేరు లక్ష్మి, బుషిపాక లక్ష్మి. నా పేరు బుషిపాక రాములు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫారెస్ట్ గార్డ్ గా అపాయింట్మెంట్ అయిన తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా, అంటే బీట్ ఆఫీసర్ గా తర్వాత అప్గ్రేడ్ చేశారు వాళ్ళు. బీట్ ఆఫీసర్, అదే గార్డును బీట్ ఆఫీసర్ చేశారు. నా పేరు మార్పు జరిగింది అన్నట్టు డిపార్ట్మెంట్. ఇక మీకు పూర్తి స్థాయిలో దగ్గరుండి జాబ్ పంపించాలంటే పూర్తి బాధ్యత మీ మేడం గారే చూసుకున్నారు. లక్ష్మి పాత్ర పెద్దది అసలు. ఈ సంవత్సరం ఇట్లా ఉండడం, ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఇంత స్టాండర్డ్ గా ఆ పాత్ర పెద్దగా ఉంది. ఇవాళ ఈ స్థాయికి రావటం అంటే మా మేడం గారే. ఇవాళ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు, నేను అపాయింట్మెంట్ అయినాక నేను అన్ని ఎక్కువ శాతం
నేను చేసేటువంటి డ్యూటీకే అంకితంగా పని చేసేవాడిని. ఇక ఇంట్లో పరిస్థితులు, ఇంట్లో పిల్లలను, అవును. ఇక ఆమె ఇల్లు చూసుకునేది. ఇక డ్యూటీ పరంగా నేను కంపల్సరీ డ్యూటీకి అటెండ్ అయ్యేవాడిని. టైం కంపల్సరీ నేను మేనేజ్ చేసేది. 100% డ్యూటీలో ఉండేది. ఎప్పుడు డ్యూటీ, ఏదైనా పండగల గిట్ట వెళ్ళినప్పుడు కూడా ఆఫీసర్ ప్రోగ్రామ్ ఉందని అంటే కూడా సెలవు పెట్టినా కూడా మా డ్యూటీ అటువంటిది. సెలవు పెట్టినా కూడా నా సెక్షన్ లో ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకు ఇప్పుడు ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా, ఇన్ఫర్మేషన్ కావాలి ఆ సెక్షన్ కి సంబంధించినటువంటి అడవికి సంబంధించిన ప్లాంటేషన్లు కానీ, అటవీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా అడవికి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ ఎలాంటి దేని మీద ఆధారపడి ఉన్నారు, ఏమన్నా అడవికి నష్టం చేసేటువంటిది ఉన్నాయా, కొన్ని వివరాలు అడగటానికి. ఇప్పుడు గతంలో ఉన్న ఫారెస్ట్ కి ఇప్పుడు ఉన్న ఫారెస్ట్ కి మీకు అప్పుడున్న అనుబంధానికి ఇప్పుడున్న ఫారెస్ట్ అనుబంధం ఎలా ఉంది సార్? అసలు అప్పుడు ఎట్లా ఉండేది? అసలు ఫారెస్ట్ అంటే ఎలా ఉండేది? ఫారెస్ట్ 30 years బ్యాక్ నేను వచ్చిన కొత్తలో ఫారెస్ట్ చాలా బాగుండేది. చాలా అసలు దట్టమైన అడవులు బాగుండేది. ఓకే. పోడు భూములు కూడా అప్పుడు తక్కువ. ఎవరన్నా చేస్తే ఆయన ఎమ్మటే పడేది. మళ్ళీ అఫెన్స్ జరగకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఒకరికి ఇప్పుడు ఒక బీట్ లో జరిగిందంటే, ఒక సెక్షన్ లో జరిగిందంటే రేంజ్ ఆఫీసర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రేంజ్ ఆఫీసర్ గారు కూడా ఎమ్మటే రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ రేంజ్ లో ఉన్నటువంటి స్టాఫ్ అందరిని కూడా అలర్ట్ చేసి ఎక్కడైతే అఫెన్స్ జరుగుతుందో అక్కడికి వెళ్ళే వాళ్ళం. అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసి మళ్ళీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి ప్రజలను, వాళ్ళకు అడవులంటే ఏంది వాళ్ళకు అవగాహన కల్పించి తద్వారా మళ్ళీ వాళ్ళను రానియకుండా చేసేవాళ్ళం. ఆ విధంగా అందరు సమిష్టిగా వెళ్ళేటోళ్ళం మేము. సమిష్టిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేరంని మేము ఆఫ్ చేసేవాళ్ళం. అట్లా చేసినాం. అప్పటికిప్పటికీ అడవులలో చాలా వరకు కొంత మార్పు అనేది వచ్చింది. అంటే చట్టాలు చట్టాలు కరెక్టే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకుల అటువంటి ప్రోద్బలం, కొంతమంది గ్రూపులుగా ఏర్పాటు చేసి నేను ఈ పార్టీ, నువ్వు ఆ పార్టీ అని చెప్పి నేను కొంతమందిని, నువ్వు కొంతమంది, అట్లా కొంత అది వాళ్ళు జనాలు మంచి వాళ్ళే, వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉండదు. అడవికి పోతే ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటారు, కేసులు పెడతారు అనే ఒక భయం ఉంటది జనాల దగ్గర. అయితే కొంతమంది స్వార్థపరులు ఏంటంటే వాళ్ళ మనుగడ కొరకు, వాళ్ళ పేర్లు కొంచెం బయటకు రావడం కొరకు మేము ఒక లీడర్షిప్ అడవుల మీద పడటం, కొంతమందిని ఉసిగొల్పటం అలాంటివి జరిగేది. సార్, మన మహబూబాద్ జిల్లా చూసుకుంటే మీరు ఎన్నాళ్ళు చేశారు సార్ ఈ పని మహబూబాద్ జిల్లాలో ఫారెస్ట్ కి సంబంధించిన దాంట్లో? మహబూబాద్ జిల్లాలో 2002లో ఇక్కడికి వచ్చిన. మీరే వచ్చి అది ఆలేరు బీటు, ఇటు తర్వాత మళ్ళీ తాళపూసపల్లి సెక్షన్, ఇలాంటి ఇక్కడ చేసిన, పెనుగొండ కొన్ని రోజులు చేసిన. 2002లో వచ్చారు. అక్కడ కనీసం దాదాపుగా ఒక 15 సంవత్సరాల పాటు ఇక్కడ చేసిన. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం గూడూరు వెళ్ళిన. మీరు ఈ 4 విలేజ్ లో చేశారు, మహబూబాద్ జిల్లా 4 విలేజ్ లో చేశారు కదా. ఆ పోడు భూముల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? మీరు వచ్చిన తర్వాత ఏమైనా దాన్ని అరిగట్టారా? మరి దాన్ని ఎలా? దీని మీద ఒక్క నిమిషం. ఓకే. తాళపూసపల్లిలో బాగా పోడు సమస్య ఉండే. అక్కడికి రావటానికి వేరే ఒక ఆఫీసరు ఎవరైనా సెక్షన్లకు రావాలంటే భయపడేవాళ్ళు. అంత ఉద్రిక్త భయపడేవాళ్ళు. అయితే ఒక సారు మన సబ్ డిఎఫ్ఓ గారు వచ్చారు, రవిప్రసాద్ సార్ అని. అప్పుడు స్పెషల్ పార్టీలో ఉన్నాను, ఏది టీపీ గూడూరులో పనిచేస్తున్నా. అప్పుడు ఇక ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. నేను ఏదైనా సెక్షన్కు పోవాలి, మరి దేనికి పోవాలని నేను చూస్తున్నా. ఇక మరి ఆ కౌన్సిలింగ్ లేట్ వస్తుందని, కానీ సాహసంగా సారు ఈ సెక్షన్ తీసుకో తాళపూసపల్లి అని చెప్పి నాకే ఇచ్చిండు స్పెషల్గా. ఏంటంటే నువ్వైతే ఖచ్చితంగా ఉంటావు, ఖచ్చితంగా పని చేయగలుగుతావు, ప్రజలకు ఒక డామినేటింగ్ మెసేజ్ ఇవ్వగలుగుతావు, అడవులు కాపాడటంలో ముందుంటావు, నీకు ఏదైనా సహాయం సహకారం స్టాఫ్ అందరినీ నీకు అలర్ట్ చేస్తా, నీ ఎంట ఉంచుతా, నువ్వు పని చేయి
ఓకే. మేమందరం నీ అంటుంటాం, డిపార్ట్మెంట్ ఉంటది, చట్టము మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇదంతా 2002లో 2002లో అప్ప చెప్పారు ఇక. 2000 మన అది 11 11. ఇక్కడికి తాళపూసుకెళ్ళి ఓకే. అప్పుడు మామూలుగా అంత ముందు పోడు పాతయి ఉంటే వాటిని కొన్ని కంట్రోల్ చేసినాం, చాలా వరకు కంట్రోల్ చేసినాం, ప్లాంటేషన్లు పెట్టించినాం. చెప్పించారు. మొక్కలు ఎంత వరకు నాటించుంటారు సార్ ఆ టైంలో? వేలలో పోయిందా, లక్షలకు పోయిందా? లక్షలనే ఉన్నది. లక్షలలో ఇప్పుడు అవి వృక్షాలుగా మారినాయంటారా? వృక్షాలుగా మారినాయి. అవి ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ కనుక మీరు పోతే మీ యొక్క ఆనంద బాష్పాలు ఉండొచ్చు చాలా. కాకపోతే నా పేరు రాములు, బి రాములు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ను. ఫ్రేమ్లో ఉన్నా నువ్వు ఇవన్నీ అడుగుతావు మాట్లాడక. మీరు మాట్లాడి కలెక్టర్ గారు అవార్డు చెప్తారు. కొద్ది నవ్వుతారు. రొట్టె పెట్టుకో. ఇచ్చారు. మొక్కలు ఎంత వరకు నాటించుంటారు సార్ ఆ టైంలో? వేలలో పోయిందా, లక్షలకు పోయిందా? లక్షలనే ఉన్నది. లక్షలలో ఇప్పుడు అవి వృక్షాలుగా మారినాయంటారా? వృక్షాలుగా మారినాయి. అవి ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ కనుక మీరు పోతే మీ యొక్క ఆనంద బాష్పాలు ఉండొచ్చు చాలా. కాకపోతే ఏంటంటే 2005లో ఈ ROFR యాక్ట్ వచ్చింది. ఓకే. ఇది అటవీ హక్కుల చట్టం అని ఒకటి వచ్చింది. ఓకే. ఎవరైతే 2005 కంటే ముందు అటవీ భూములు ఆక్రమణ చేసుకొని కబ్జాల అది స్వాధీనం చేసుకొని ఈ సాగు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 2005 కంటే ముందు దున్నుకున్న వాళ్ళకు ఒక హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి అప్పుడు 2005లో డిసెంబర్ 13, 2005 అది కట్ ఆఫ్ ఉన్నట్టుంది. తర్వాత కూడా పోరాటం జరిగింది. తర్వాత చెప్పేది ఏనండి, తర్వాత ఏమై అంటే అది అంతకంటే ముందు 2005 కంటే ముందు దున్నుకున్న వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ పాలసీ అది తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళు చట్టాన్ని తీసుకొచ్చారు. కొంతమందికి ఆంధ్ర సైడ్ కొంతమంది గిట్ట అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఏది పట్టాలు పూర్తి చేసుకున్న వాళ్ళు. తర్వాత దాన్ని ఆసర చేసుకొని ప్రజలు ఏం చేశారంటే కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది అండదండలతోటి ఈ మాకు కూడా పట్టాలు వస్తాయి, వాళ్ళకి రాగా మాకెందుకు రావు అని ఒక ఆలోచనతోటి జనం ఏమైంది మళ్ళీ పోడు చేయడానికి ఉసిగొల్పారు జనాన్ని. ఆ విధంగా జరిగితే మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేసినాం, కేసులు పెట్టడం జరిగింది. కొంతవరకు కంట్రోల్ చేసినాం, చాలా వరకు దాదాపుగా కంట్రోల్ చేసి ప్లాంటేషన్లు పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళ అందులోకి ఎంటర్ కాకుండా
ఓకే. ఆ విధంగా కంట్రోల్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా స్టాఫ్ కు మంచి సహకారం అందించేది. అది మొత్తం ఒక 2,000 ఎకరాలు ఉంటుంది సార్ మీరు అది పట్టుకున్నది. ఏది ఇప్పుడు మీరు దాంట్లోకి వెళ్ళారు కదా, ఫస్ట్ అదే మీకు ఇచ్చారు అపార్ట్మెంట్, దాంట్లో ఎన్ని ఎకరాలు ఉంటుంది? చాలా ఉంటది. 800 ఒక 2,000 హెక్టార్స్ ఉంటది. పూర్తిగా అక్కడైతే ఇప్పుడు సెక్షన్ లో ఎక్కువ 2,000 ఎకర్స్ మీరు దాన్ని కాపాడినట్టే. ఆ టైంలో దాదాపు 1000 ఎకరాలు పువ్వు కరెక్ట్ చేయకపోతే పువ్వు ప్రజలకు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికి అయితే రాజకీయంలోకి వచ్చేసేద్దాం. మీ డోర్నకల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది మీ ఊరు కూడా బురాన్పురం మధ్యలో ఆ ఊరు అని ఐడెంటిఫై ఉంది నాకు. మరి ఇక స్థానికంగా అక్కడ దాదాపుగా 45 ఏళ్ల పాటు డిఎస్ రెడ్డి నాయక్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇటు ఈ వివిధ పార్టీలు పరిపాలించిన పరిస్థితి. మరి అభివృద్ధి ఏ విధంగా ఉంది అక్కడ? ఏం చేశారు మీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్? రెడ్డి నాయక్ గారు మొదట్లో పనులు రోడ్లు అయితేంది కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే పనిచేశారు. ఓకే. తర్వాత వారు కాంగ్రెస్ లో ఉండి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంత స్తంభించింది. ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ ఉండే మళ్ళీ అప్పుడు. ఓకే. తర్వాత 89 నుంచి 89లో రెడ్డి నాయక్ గారు ఎమ్మెల్యే గెలిచారు. 89లో సత్యవతి రాథోడ్ మీద. 89 నుంచి 89 ఫస్ట్ ఎమ్మెల్యేగా. ఓకే. అంటే 94 వరకు వారు ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు పనులు చేశారు, మంచిగానే చేశారు ఇద్దరు కలిసి. వారు చేశారు. రెడ్డి నాయక్ గారు చేసిర్రా కాంగ్రెస్ గవర్నమెంట్ లో. 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. A1 పనులు రెడ్డి నాయక్ A1 పనులు, ఈ పనులు చిరకాలం ఉండిపోయే పనులు. రోడ్లు బాగా వేశారు. రోడ్ ఒకటేనా? రోడ్లు వేశారు. విద్యాపరంగా ఏమైనా? విద్యాపరంగా, వైద్యం పరంగా కూడా అప్పుడే అంతగా రోడ్లు అయితే గ్రామానికి రోడ్లు వేసారు. తాగునీటి సమస్య అంటే అక్కడక్కడ కొన్ని మంచినీటి బావులు, సిఐ వెల్స్ కూడా కొన్ని దుక్కుల శాంక్షన్ అయింది. అంటే ఒకసారి మా ఊళ్ళో కూడా సిఐ వెల్ శాంక్షన్ చేశారు. ఏంటంటే చేసిన పనులు చెప్పాలి కానీ చేయని పనులు కూడా చెప్పాలి కదా. చేయని అనంటే ఇప్పుడు కొన్ని అంటే అన్ని గ్రామాలకు రోడ్లు వేసిరని అంటలేదు. ఓకే. కొన్ని గ్రామాలకు వేయలేదు. తర్వాత మళ్ళీ గెలిచినాక కొన్ని గ్రామాలకు వేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా జరిగింది. తర్వాత సారు కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత అప్పుడు ఈ 10 years లో పెద్దగా అభివృద్ధి ఏం జరగలే గ్రామాలలో. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అని వచ్చినాయి, అప్పుడే బాగా జరిగింది. కానీ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ లో ఇండ్లు కానీ రోడ్లు కానీ పెద్దగా ఏం జరగలే పనులు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి సత్యవతి గారు 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఆ 5 సంవత్సరాలు మీకు ఐడెంటిఫై అయ్యేంత వరకు ఏం పని చేసి పెట్టారంటారు? ఎప్పుడు గెలిచారు సత్యవతి రాథోడ్? 1989లో ఒకసారి రెడ్డి నాయక్ మీద గెలిచారన్నారు కదా. 89లో రెడ్డి నాయక్ గారు గెలిచారు. ఎప్పుడు గెలిచారు? సత్యవతి రాథోడ్ మీద గెలిచిండు 89లో. ఓకే. తర్వాత సత్యవతి మన 2009లో గెలిచింది. 2009లో. ఆ 2009 అభివృద్ధి ఏం చేశారంటున్నాను. 2009లో సత్యవతి గెలిచి పెద్ద అభివృద్ధి ఏం లేదు. ఓకే. టీడీపీ నుంచి ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు. సత్యవతి పేరుకి అంతే. ఒక్కసారి గెలిచారు. తర్వాత స్టేట్ కి వెళ్ళిపోయారు వివిధ మంత్రుల. నేను అప్పుడు ఇక నౌకర్లో ఉన్నా, మామూలుగా తెలిసింది నేను చెప్తానా. నేను నౌకర్లోనే ఉన్నా కదా. ఇప్పుడు తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మొన్న నేను కొంత రిటైర్డ్ అయినా కాబట్టి పార్టీ పరంగా నేను పార్టిసిపేట్ అయినా. కొన్ని తెలుస్తాయి కదా. తెలుస్తాయి. మొన్న రామచంద్ర నాయక్ రామచంద్ర నాయక్ దగ్గరికి వస్తా నేను. ఇప్పుడు సత్యవతి పరిస్థితి ఏంది? ఆ 5 ఏళ్ల పరిపాలనలో ఏమైనా అభివృద్ధి? ఏదో నామరూపంగా గెలిచారు, వెళ్ళిపోయారు. తర్వాత మాజీ ఎంపీ బలరాం నాయక్ పూర్తిగా మహబూబాద్ పార్లమెంట్ కింద 4 నియోజకవర్గాలతో కూడబడ్డది. మహబూబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన క్యాండిడేట్ మన బలరాం నాయక్. బలరాం నాయక్ గురించి ఒక్క నిమిషము. బలరాం నాయక్ గారు
పనులు బాగానే చేసిండ్రు. అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు, కేంద్ర మంత్రి. అంటే కొన్ని కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చారా? మరి కొంతమంది సర్వశిక్ష అభియాన్ అని అవన్నీ కొన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది వారే. తర్వాత ఇప్పుడు ట్రైన్లు కూడా, ఇప్పుడు పద్మావతి ట్రైన్ అయితేంది, ఆగటం ఇక్కడ అది మన నెక్కొండల ఆగుడు, మన తర్వాత కొన్ని ఎక్స్ప్రెస్లు మన మైబాద్ లో ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుతుందంటే వారే ఆపింది. ఇక్కడ కొన్ని ట్రైన్లు అయితేంది ఆగటం పక్క బలరాం నాయక్ గారితోనే జరిగింది. అది కొన్ని హెవీ పనులు, పెద్ద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేసే పనులు చేసిండు. చిన్న చిత్కాయనే వదిలేదు, చిన్నవి. ఇప్పుడు నర్సంపేట నుంచి ఇది హైవే రోడ్ ఉందా, బంగ్లా తానంచర్ల, అది అటు సూర్యాపేట అటు నకిరేకల్కు అటు ఇటు కలుస్తుంది. అది ఈ హైవే రోడ్ శాంక్షన్ చేపించిందే బలరాం నాయక్ గారు. అంతే అంటారా? అందరు ప్రజలు టాక్స్ ఆ విధంగా ఉన్నది, అందరూ చాలా వరకు వారే తీసుకొచ్చారు. ఆ టైంలో వాళ్ళు పనిచేశారు. బలరాం నాయక్ గారు వర్కరు, ఎమ్మడి పడ్డాడంటే పని చేస్తాడు పక్క. అంత పెద్ద రోడ్డు అయిందంటే వారితోటే అయింది. అయితే అది చేస్తాడు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే మాజీ మంత్రివర్యులుగా పనిచేసిన వాళ్ళ యొక్క కుమార్తె మాలోత్ కవిత ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారు గిరిజన బిడ్డగా. మరి గిరిజన బిడ్డ గిరిజనులకు మహబూబాద్ జిల్లా పార్లమెంట్ కి ఏం పని చేసింది, A1 గా ఏం పని చేసి ఉంటుందా, మీరు చూశారా? మీ ఆలోచన ఏ విధంగా చెప్పండి ఒక్క నిమిషంలో. అంతగా నేను ఎప్పుడు పోలేదులే కానీ సరిగా, కానీ వ్యక్తిత్వంలో మంచి రిసీవింగ్ ఉంటది, మంచి మాట్లాడుతుంది. అన్న అంటే అన్న, తమ్ముడు అంటే తమ్ముడు, మంచి ఓకే అన్నదమ్ముల అనుబంధంలో పూర్తి స్థాయిలో ఎదిగిందనేది తన యొక్క మనసులో, తన యొక్క కళలో కనిపిస్తుంది. పనుల రూపంలో పార్టీ అంటే నాకు పార్టీ వ్యక్తిగా కవిత నేను చెల్లెమ్మ అంట. ఓకే మంచిది. కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని. కవిత గారికి అభిమాని మాత్రం, పార్టీ మాత్రం కాంగ్రెస్. పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా నేను కాంగ్రెస్ కే ఓటేస్తా, అది కూడా వాస్తవంగా చెప్తున్నా. ఓకే ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం డోర్నకల్ కాన్ఫరెన్స్ లో మొత్తానికి మాట్లాడినాం. తర్వాత ఇటు వచ్చేస్తే మహబూబాద్కి వచ్చేస్తే మరి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన భాను శంకర్ నాయక్, మరి మీకు ఉన్నంత మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు అతని కాన్ఫరెన్స్ లో పనిచేశారు. మీకు ఆయనకి జరిగిన కొన్ని చిరు అనుభవాలు కావచ్చు, మీ యొక్క అక్కడ పనిలో కొన్ని లోటుపాట్లు కావచ్చు, అప్పుడు ఎలా ఎదుర్కొన్నారు ఏంటి? శంకర్ నాయక్ గారు కూడా నేను అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు కొన్ని సమస్యల మీద, ఇప్పుడు వావిలాలు అయితేంది, ఆలేరు, ఈ చెట్ల ముప్పారం, అమ్మనగల్లు, తాళ్ళపూసపల్లి ఏరియాలలో పోడు సమస్యలు ఎక్కువ ఉండేది. నేను నౌకరు చేసింది అక్కడనే కాబట్టి, ఆ నుంచే రిటైర్మెంట్ అయినా కదా. ఆ పోడు సమస్యలు ఉన్నప్పుడు వచ్చేవారు. ప్రజల తరపున, ప్రజాప్రతినిధి కదా, ప్రజల తరపున వచ్చేది, మమ్మల్ని అడిగేది. రామన్న రామన్న ఏంది పరిస్థితి అంటే, వాళ్ళు ఇల్లీగల్ గా అడవిని ఆక్రమణ చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు అదే చెప్పేది, మమ్మల్ని అడిగినప్పుడు మేము కంట్రోల్ చేసేది కదా, వాళ్ళని రానియకుండా ఎంటర్ కాకుండా మేము చేసేవాళ్ళం. అట్లా వాళ్ళ తరపున ఏదో సాయం చేయండి అంటే సాయం చేయడానికి వీల్లేదు. పోడు పట్టాలు ఆ టైంలో కొంత అయినా ప్రభుత్వం ద్వారా ఏమైనా అందించి ఉంటాడా శంకర్ నాయక్ అక్కడ ఉన్న ప్రజలకు? మీ యొక్క గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా అర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. దాంట్లో ఏమైనా ఆయన పార్టిసిపేట్ అనేది ఉంది. కాకపోతే వాళ్ళ ప్రజలకు ఇవ్వాలి, అర్హత ఉన్నోళ్ళకి ఇవ్వాలి అని చెప్పి, కాకపోతే పై ఆఫీసర్లకు ఏమన్నా చెప్పి ఉంటారు, ఉండొచ్చు. ఇప్పుడు మనమైతే ఆయన చెప్పిన సంగతి మనకైతే తెలియదు. ఇప్పుడు ప్రజల తరపున పై ఆఫీసర్లకు చెప్తారు కావచ్చు ఒక ప్రజాప్రతినిధిగా. అయితే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారు, చట్ట ప్రకారంగానే మెదులుకుంటారు. ఎవరైనా కొన్ని పట్టాలు నేను ఇప్పించిన అన్నట్టు, అటు ఇప్పించిండు అనేది అది కాదు. అది అర్హత ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఇస్తారు. నేను ఇప్పించినా నువ్వు ఇప్పించినావు అని కాదు. అక్కడ ఎవరైతే కాస్తులో ఉన్నారో 2005 కంటే ముందు ఎవరైతే దున్నుకొని ఉన్నారో వాళ్ళకి అర్హత ఉందా అని చెప్పి
జాయింట్ సర్వే చేస్తారు, సర్వేలల్లా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చేసారు. ఓకే సార్, మీకు ఒక 45 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయం. అంటే మీరు మీరు ఉద్యోగాలు చేసినా కూడా రాజకీయం మీద కొద్దిగా పట్టుంది. A1 నంబర్ 1 గా ఎమ్మెల్యేగా మన మహబూబాద్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, మహబూబాద్ జిల్లా కావచ్చు, జిల్లాలో నంబర్ 1 ఎమ్మెల్యేగా పనిచేసిన క్యాండిడేట్ ఎవరు ఉండొచ్చు? ఒక్కటే మాట సర్టిఫికెట్ ఇస్తామా లేక మీ ఆలోచన? ఎమ్మెల్యే కాదు, గవర్నమెంట్ పాలసీ జనాలకు ఏం అభివృద్ధి చేశారు అనేది కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే వ్యక్తిగతంగా అన్న అంటే అన్న, తమ్ముడు అంటే తమ్ముడు అనేది ఉంటది, కానీ అభివృద్ధి పనులు ఏం చేసిరు అనేది చూసుకోవాలి. ఇప్పుడు శ్రీరామ్ భద్ర ఇక్కడ బాగా పనిచేసిరు అని కొందరు అంటున్నారు, వాస్తవేనా? శ్రీరామ్ భద్ర చేసిండు, కొన్ని పనులు చేసిండు, డామినేటింగ్ గానే చేసిండు, పనులు చేసిండు. బండిపులే పరిస్థితి ఏంది అప్పుడు చేసిండా? బండిపులే పరిస్థితి అంటే కొంత మన అప్పుడు అప్పట్లో ఆయన ఇప్పుడు హాస్పిటల్ తెచ్చిండు బండిపులే. తీగల సత్యనారాయణ పరిస్థితి ఏంది? ఐడెంటిఫై ఏమైనా ఉందా? ఓకే, బాగుంది. అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉందా, ఏరియా హాస్పిటల్, అది బండిపులే గారు తెచ్చారట. ఓకే, కొంత అయితే ఎమ్మెల్యేగా తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది బన్నం చెరువు కాంచెలు రోడ్ ఉందా, అంత ముందు లేదు. ఆ నుంచి ఇటు డైరెక్ట్ ఇటు రావడానికి కొరిగేట్ కాంచెలు ఇటు రోడ్డు కూడా మన అది బండిపులే గారే చేసిండు అనేది. ఓకే, ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ అభివృద్ధి చెందిందంటారా? అవునవును, వాస్తవేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ నే అభివృద్ధి చెందింది. కొన్ని స్కూల్స్, హాస్టల్స్, ఇవాళ గురుకుల పాఠశాల, మన మరిపడల గిరిజన గురుకుల, ఎస్సీ గురుకుల, ఇవన్నీ వచ్చటం కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో వచ్చినాయి అటువంటి స్కూల్స్ వచ్చినాయి. మొన్న కూడా ఏదో యంగ్ ఇండియా అని మన రామచంద్ర నాయక్ గారు కూడా. సరే, ఇప్పుడు రామచంద్ర నాయక్ దగ్గరికి వచ్చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుని 3వ సంవత్సరం అడుగుపెట్టిన పరిస్థితి. మరి ఈ 2 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేసిందంటారు? మీ మనసుకి, మీ ఆలోచనకు తగ్గట్టుగా మీరు చూసిందే చెప్పండి, మీ ఆలోచన తగ్గట్టే చెప్పండి. వాస్తవాలు చెప్తున్నా, వాస్తవాలే చెప్పండి. నేను ఉద్యోగంలో ఉన్నా అప్పుడు, గత ప్రభుత్వము ఉద్యోగంలో రిటైర్డ్ అయినా కూడా, సర్వీసులో ఉన్నప్పుడు కూడా, గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూసేవాళ్ళం. ఓకే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2023 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తారీఖు నాడే ఉద్యోగాలు పడుతున్నాయి. సర్వీసులో ఉన్న ఉద్యోగస్తులకు, పెన్షనర్లకి 1వ తారీఖు నాడు పక్క జీతాలు పడుతున్నాయి. అదొకటి చాలా మందికి ఇప్పుడు మేలు చేసినట్టే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అప్పుడు గతంలో 2 జిల్లాలు ఒక రోజు, 2 జిల్లాలు ఒక రోజు, 3 జిల్లాలు ఒక రోజు, ఈ విధంగా 15, 11, 12, 13 తారీఖుల దాకా వేసేటోళ్ళే. ఒక్కోసారి 15వ తారీఖు, 20వ తారీఖు కూడా ఎదురు చూసినటువంటి రోజులు ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ అదే ఉద్యోగస్తులకు డిఏలు అనేది కాకపోతే కొంత వెనకంజ ఉన్నది. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? వాళ్ళకు అమౌంట్ రావట్లేదని బాధపడుతున్నారు. అవునవును, ఏంటి వాళ్ళ పరిస్థితి? అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే బడ్జెట్ లేదు, ఇస్తాము అని దాంట్లో అంటున్నారు. ఉన్నా. ఓకే, అంటే మాకు అప్పుడే వచ్చినాయిలే, కాకపోతే కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇంకా. అంటే గవర్నమెంట్ అంటే బడ్జెట్ లేదు, ఇస్తాము అని అంటున్నారు. వాళ్ళు ఇచ్చిందాకా అంటే మన అవసరాలు కూడా తీరాలి కదా. చాలా మంది ఎదురు చూస్తారు. చాలా మందికి ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళు కానోళ్ళు ఉన్నారు. చాలా మందికి ఇప్పుడు ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితులలో ఉన్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇల్లు గడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాస్తవం. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, ఉద్యోగస్తులు 20-30 సంవత్సరాలు, కనీసం 30 సంవత్సరాలు, 40-35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇలా కనీసం పెన్షన్ కూడా తొందరగా వచ్చేటటువంటి లేకుండా, పెన్షన్ అంటే 1వ తారీఖు ఇస్తారు, కానీ ఇప్పుడు బెనిఫిట్స్ వస్తే ఏమన్నా ఒక పన్ను చేసుకుంటారు కదా. ఆ బెనిఫిట్స్ వచ్చినప్పుడు ఇల్లు లేని వాళ్ళు కొంతమంది, చాలా మంది ఉన్నారు, ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే పిల్లల పెళ్లిలకు ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఈ బెనిఫిట్స్ వస్తే కొంత ఉపశమనం అవుతుంది కదా, కొంత చేయుత, ఇప్పుడు కొంత అది అవసరానికి పనికొస్తాయి కదా అనేది ఉన్నది. కానీ గవర్నమెంట్ ఈ సీతారాం నాయక్ ఉన్నారు కదా, గిరిజన సంబంధించిన, ఒకసారి ఎంపీగా గెలిచారు కదా మన మహబూబాద్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ హయాంలో. తన గురించి ఒక్క నిమిషంలో ఏమైనా మాట్లాడగలుగుతారా? తను
సీతారాం నాయక్ గారు మాట్లాడే విధానము కొంత దురుసుగానే ఉంటది. ఓకే. ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఓ పోడు భూముల విషయంలో నాతో ఒక 9 నిమిషాలు ఫోన్లో మాట్లాడిండు ఓకే. గతంలో. ఏమని? ఆయన ఎంపీ ఉన్న వాళ్ళని అన్యాయం చేస్తున్నారు మా గిరిజనులను, మీరు దున్నుకోనీయకుండా చేస్తున్నారు, ఎప్పటి నుంచో దున్నుకుంటారు, మీరు ఆపుడేంది అని అన్నా అంటే నన్ను అడిగిండు. అంటే నేనన్నాను, సార్ మేము ఒక చిన్న ఉద్యోగస్తులం, అవును, అటవీ శాఖలో అడవి భూములను ఆక్రమణ చేసుకోకుండా అటవీ సంపదను కాపాడే వాళ్ళం మేము. అవును. మీరేమైనా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎంపీగా ఉన్నారు, గవర్నమెంట్ లో కొట్లాడి వాళ్ళకి ఏదైనా పట్టాలు ఇప్పించి అడవి భూమిని గెట్లు పెట్టి ఆర్డర్స్ తీసుకొచ్చి పట్టాలు ఇచ్చి చేపియండి. అవును. అంతేగాని నా బాధ్యత, నేను కాపాడే బాధ్యత నాది కాబట్టి నా చట్ట ప్రకారంగా నేను చేస్తున్నా. అంతేగాని వాళ్ళ మీద నాకేం కోపం సార్? వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నా వృత్తి ఏమైనా అభివృద్ధి దిశలో తీసుకెళ్ళా? గిరిజన ప్రాంతం కదా, గిరిజనులకు ఏమైనా అభివృద్ధి చేశారు అతను? విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏమైనా ఏవన్ పనులు ఏమైనా చేసి? ఏం లేవు బాస్, ఏం పనులు చేయలేదు. ఓకే. పేరుకు ఎంపీ అంటే ఎంపీ అంతే, ఏం పనులు చేయలేదు. ఈయన మా ఉద్యమ తెలంగాణ రావడంలో కీలక పాత్ర ఉందంటాడు, వాస్తవ పాత్ర ఏం అండి. ఇప్పుడు స్టూడెంట్స్ ముందంజలు ఉంటే స్టూడెంట్స్ అలా కలిసి జే కొడతారు. ఉద్యమం అంతా స్టూడెంట్స్ దే ఉంటది ఎక్కువ శాతం. ఏంటి మరి ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? ఎవరు కాంగ్రెస్ వచ్చిర్రు, మరి ఇటు బీఆర్ఎస్ వచ్చింది, అది గతంలో టీడీపీ ఉండేది. అప్పుడే కొంత ఉద్యమకారుల పరిస్థితి అని అంటే ఫస్ట్ 10 సంవత్సరాలు పరిపాలించిన చేయాలి, ఉద్యమకారులకు చేయాలి. మరి కొంతమందికి దగ్గర ఉన్న వాళ్ళకు కొంతమందికి చేసుకున్నాడు, కొంతమందికి చేయలేదు. చాలా మంది ఉన్నారు, మిగిలిపోయి ఉన్నారు. రాజకీయంగా కూడా వాళ్ళకి తొక్కేసారు అంటున్నారు వాస్తవం. కొంతమంది తొక్కేసారు, రాజకీయంగా తొక్కేసారు కదా, చాలా మందిని తొక్కేసారు కదా. ఓకే. మనకైతే భూములు ఏం లేవు, కబ్జాలు అనేది. ఈ అధికారం ఉన్నప్పుడు ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అధికారం ఉన్నోడు ఏం చేస్తాడు? అవకాశం వచ్చిన కాడ దోసుకుంటానికి ప్రయత్నం చేస్తాడు అధికారం ఉన్నోడు. ఇప్పుడు అనామకుడు ఎవరైతే ఉంటారో అనామకుడు తీరుగానే ఉంటారు. అవును. విన్నారు కదా, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అనేక సంవత్సరాలు సేవలు అందిస్తూ మహబూబాద్ జిల్లా కావచ్చు, ఇంకా కొన్ని జిల్లాలు కూడా తన యొక్క అభివృద్ధి దిశలో తీసుకెళ్లాను. పూర్తి స్థాయిలో పనిలోనే ఉన్నాను, డ్యూటీలోనే ఉన్నాను. స్వయం కృషితో తన తల్లిదండ్రులు పెద్దగా సంపాదించకపోయినా కూడా తన చదువుతో, తన చదువుకున్న దాంట్లో ఒక ఉద్యోగం చేసుకుంటూ విద్యని దానికి పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ప్రజలు సేవ చేసుకుంటూ అనేక లక్షల మొక్కలు నాటి ప్రజలకు ఒక మంచి శ్వాసను, మంచి ఒక గాలిని ఇచ్చాను. నాకు ఆ యొక్క ఆలోచన ఉంది, నాకు అంత బేత్ ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉన్నా అని కూడా చెప్పుకున్నా. దాంతో పాటు తన యొక్క గుర్తించి ప్రజాప్రతినిధులు ఒక అవార్డు, కలెక్టర్ గారి చేతుల మీద అవార్డు కూడా తీసుకున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి. T9 సీతారాంతో, రాములు గారితో ఫేస్ టు ఫేస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ అవార్డు. ఓకే, థ్యాంక్ యూ.